ఇప్పుడు ఈ మ్యూచువల్ డైవర్స్ అనేవి ఎలా తీసుకోవాలి? ఇక ఏదైనా కూడా కోర్టును ఆశ్రయించి తీసుకోవాల్సింది. బట్ దాంట్లో కూడా రైట్ వైఫ్ కి లేకపోతే హస్బెండ్ కి సంబంధించి కొన్ని నియమాలు ఏమైనా ఉంటాయా? నియమాలు చట్టరీత్యా నియమాలు ఏముండయి, కానీ ఇప్పుడు మన వాడక భాషలో భరణం అంటాం, మెయింటెనెన్స్ కానీ, లేదంటే కంటే వన్ టైం సెటిల్మెంట్ అని కూడా అంటాం. పెళ్లి ఒక్కసారి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య అమ్మాయి భర్త దగ్గరకు వచ్చి కాపురం ఉండి కట్న కానుకలు పెట్టి తల్లిదండ్రులు కట్న కానుకలు ఇచ్చుకొని పెళ్లి చేసేసి ఖర్చులన్నీ పెట్టుకొని వీడి కట్నం ఇచ్చేసి పెళ్లి చేసిన తర్వాత వీళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ కుదరలేదని చెప్పేసి వీళ్ళిద్దరూ విడిపోయే పరిస్థితులలో ఈ అమ్మాయికి డబ్బులు ఖర్చు అయి ఉంటాయి, మళ్ళీ ఫ్యూచర్ ఏంటి అన్నది అర్థం కాదు, ఐఎమ్ ఫర్దర్ లైఫ్ ఎట్లా లీడ్ చేయాలనేది తెలియదు. అటువంటి సిచ్యువేషన్లో హస్బెండ్ బౌండ్ టు పే హర్ సమ్ కన్సిడరేషన్. సో కాబట్టి అది భరణం కింద ఖచ్చితంగా ఈ యొక్క హస్బెండ్